విజయవాడలో అంగన్వాడీ నాయకుల నిర్వధిక నిరాహార దీక్ష కొనసాగుతోంది. ధర్నా చౌక్ లో 4 రోజులుగా 15 మంది అంగన్వాడీ నాయకులు నిరాహార దీక్ష చేస్తున్నారు. వీరిలో ఇద్దరికి పల్స్, షుగర్ లెవెల్స్ తగ్గిపోయాయి. అంగన్వాడీలకు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు తక్షణమే వైద్యం అందించాలని సూచించారు. మరోవైపు ఎట్టి పరిస్థితుల్లోనూ దీక్ష విరమించేది లేదని అంగన్వాడీలు అంటున్నారు. దీక్ష శిబిరానికి భారీగా పోలీసులు చేరుకోవడంతో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. రైట్, ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం విజయవాడలో దీక్ష కొనసాగిస్తున్న అంగన్వాడీలను పోలీసులు అక్కడి నుంచి తరలిస్తున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తున్న దృశ్యాలు ఇప్పటివరకు మనం లైవ్ ద్వారా చూసాం. అయితే 15 మంది అంగన్వాడీ నాయకులైతే తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు తమ పోరాటం చేస్తామంటూ కూడా నిరాహార దీక్షకు కూర్చున్నారు. ప్రస్తుతం పోలీసులు భారీ ఎత్తున దీక్ష శిబిరానికి చేరుకున్నారు. దీక్ష చేస్తున్న అంగన్వాడీ నాయకులను ఒక్కొక్కరిగా తరలిస్తున్న దృశ్యాలు అయితే ప్రస్తుతం మనం 10 టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. కొంత ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. అంగన్వాడీ నాయకులైతే దీక్ష చేస్తూ ఉన్నారు. ఆ దీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. కొంతమందిని ఒక్కొక్కరిగా తరలిస్తున్న దృశ్యాలు అయితే ప్రస్తుతం మన విజయవాడను చూస్తూ ఉన్నాం. విజయవాడలో అంగన్వాడీ నాయకుల దీక్షకు సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. తిరుమలరావు. బలరాం, గత 40 రోజుల నుంచి అంగన్వాడీ కార్యకర్తలు తమకు న్యాయమైన సమస్య పరిష్కార విధంగా చర్యలు చేపట్టాలని దీక్ష చేస్తున్నారు. మరికొన్ని 4 రోజుల నుంచి మొత్తము నిర్వాధిక నిరాహార దీక్ష. దీంట్లో సంబంధించి మొత్తం 15 మంది కూర్చోవడం జరిగింది. ఈ 15 మందిలో ఇద్దరి పరిస్థితి కొంచెం సీరియస్ గా ఉందని చెప్పేసి ఇప్పటికే వైద్యులు వచ్చి వైద్య పరీక్షలు చేసిన తర్వాత చెప్పడం జరిగింది. వెంటనే వైద్యులు పరీక్ష చేసిన తర్వాత అంగన్వాడీకి సంబంధించి వీళ్ళు సీరియస్ ఉండటంతో ఉట్టిన పోలీసులు వచ్చి వీళ్ళు ఎవరైతే సీరియస్ గా ఉందన్నారు ఇద్దరు సుబ్బరామ, అదే ధనలక్ష్మికి సంబంధించిన ఇద్దరిని ఈ పోలీసులు అయితే ఇక్కడి నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఈ నిరాహారకి సంబంధించి ఇద్దరు వెళ్ళిన తర్వాత మరి చూడొచ్చు విజువల్స్ లో మొత్తం 13 మంది ఈ నిర్వాధిక నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఏదేమైనప్పటికీ మా సమస్యలు పరిష్కరించే వరకు మా దీక్ష ఆగదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. మాకు ప్రధానంగా డిమాండ్ ఒకటే, అంగన్వాడీ సంబంధించి కనీసం వేతనం ఇవ్వాలి. అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేట్ అమలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పడం జరుగుతుంది. అదే దీని ఏదైతే ఉందో సర్వీస్ లో ఉండి చనిపోయిన అంగన్వాడీలకు 10 లక్షల ఎక్స్ట్రా ప్రకటించాలి, కుటుంబంలో ఒకరికి ఉద్యోగాలు ఇవ్వాలంటే వీళ్ళు ప్రధానమైన డిమాండ్లు చెప్పడం జరుగుతుంది. మరో విధంగా చెప్పంటే వేతనాలతో కూడిన మెడికల్ లీవ్ ఇవ్వాలి, పెండింగ్ లో ఉన్న 164 గ్రేడ్ 2 సూపర్వైజర్లు పోస్టులు కూడా భర్తీ చేయాలని చెప్పడం జరిగింది. లబ్ధిదారులకు నాణ్యమైన సరుకులు ఇవ్వాలి, FRS రద్దు చేయాలి, అదేవిధంగా 4 యాప్లకు ఒకే యాప్ ఇవ్వాలని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. తెలంగాణలో ఏ విధంగా పెంచిన విధంగా మాకు కూడా వేతనాలు పెంచాలని ఈ అంగన్వాడీకి సంబంధించిన ధర్నా చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా ఉధృత పరిస్థితి నెలకొంది. గత 4 రోజుల నుంచి విజయవాడలో నిర్వాహక నిరాదీక్ష చేపట్టడంతో ఈ సంబంధించి ఇద్దరు పరిస్థితి చాలా సీరియస్ గా ఉందని చెప్పేసి వైద్యులు చెప్పడంతో షుగర్ లెవెల్స్ పడిపోయి దీనికి సంబంధించి అయితే వీళ్లను విజయవాడ ప్రభుత్వ హాస్టల్గా తరలించడం జరిగింది. అయినప్పటికీ ఈ ఎంత పోలీసులు నిర్బంధించినప్పటికీ మా దీక్ష మాత్రం ఆగదని చెప్పేసి ఈ అంగన్వాడీ కార్యకర్తలే చెప్పడం జరుగుతుంది. బలరాం, తిరుమలరావు, అంటే దీక్ష చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఏం చెప్తున్నారు? ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి ఏ రకంగా ఉంది? మరోవైపు ప్రభుత్వ అధికారులు ఏమైనా వారితో చర్చలు చేసే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారో దీక్ష విరమింపు చేసేందుకు? ఇప్పటికే దీనికి సంబంధించి ప్రభుత్వంతో అంగన్వాడీకి సంబంధించిన నాయకులు అయితే వివిధ రకాలుగా చర్చలు అయితే జరిపించడం జరిగింది. అయితే చర్చలకు సంబంధించి వీళ్ళకు సఫలమే కానీ విఫలం అనేది ఏం కనపడలేదు. అయితే దీనికి సంబంధించి అప్పటి నుంచి 4 రోజుల నుంచి నిర్వాహక నిరాదీక్ష అయితే చేపట్టారు. దీక్షకు సంబంధించి 4 రోజుల నుంచి చేస్తున్న దీక్షకు ఇద్దరికి మాత్రం చాలా షుగర్ లెవెల్స్ పడిపోవడం, అదేవిధంగా బీపీ పెరగడం ఇలాంటివి జరగడంతో వైద్యులు పరీక్ష చేశారు. పరీక్ష చేసిన తర్వాత ఏదైతే ఉందో MROకి సమాచారం జరిగింది. అయితే MRO పోలీసులుగా సమాచారం ఇచ్చారు. వీళ్ళకి పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది, ఏదైనా జరిగితే కొంచెం ఇబ్బంది పరిస్థితి నెలకొంటుందని సమాచారం ఉంటుంది. పోలీసులు వచ్చి వీళ్ళు ఎవరైతే ఇద్దరు ఇబ్బంది పడుతున్నారో వీళ్ళని కొద్దిసేపటి క్రితమే ఇక్కడ నుంచి వీళ్ళు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఏదేమైనప్పటికీ మా సమస్యలు పరిష్కరించే వరకు మేము ఈ దీక్షలు చేస్తామంటూ 13 మంది నిర్వాహక నిరాదీక్షలో పాల్గొనడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ దీక్షలు కొనసాగుతూనే ఉంటాయి. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి, మా ప్రాణాలు ఏదో వదులుతాం కానీ మా సమస్యలు పరిష్కరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పేసి ఇక్కడ అంగన్వాడీ అయితే కార్యకర్తలే చెప్పడం జరుగుతుంది. బలరాం.
తిరుమల అంటే మనం చూస్తూ ఉన్న విజువల్స్ లో కూడా ఆ దీక్ష శిబిరం వద్ద అంగన్వాడీ కార్యకర్తల నిర్వధిక దీక్షతో చాలా నీరసించిపోయి అక్కడ కదలలేని సిచ్యువేషన్స్ లో ఉన్నారు. ప్రస్తుతం ఆ వారికి మద్దతుగా అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్నారు, అక్కడ సపోర్ట్ గా నిలబడి ఉన్నారు. వారు ఏం చెప్తున్నారు, ఈ దీక్షకు సంబంధించి ప్రభుత్వం ఏ రకంగా స్పందించాలని వాళ్ళు రియాక్ట్ అవుతూ ఉన్నారు? ప్రధానంగా మేము గొంతుమ్మ కోరికలు ఏమీ కోరట్లేదు. మా సమస్యలు ఏదైతే ఉందో సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలంటూ వీళ్ళు చెప్తున్నా కానీ మేము ఇంకా అదర్ డిమాండ్స్ మా దగ్గర ఏమీ లేవని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఏమైనప్పటికీ ఇది సంబంధించి మనతో మాట్లాడేందుకు అదే కొంతమందికి దీక్షలో ఇప్పుడు 2 దీక్షను అయితే తీసుకెళ్లారు, మరికొంతమంది దీక్ష చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నట్టు చేస్తుంది. ఇప్పుడు చూడొచ్చు 2 తరలించాం సరే 15 మంది మేము ఉంటామని చెప్పి మరొక 2 దీక్షకు అయితే నిరాహార దీక్షకు కూర్చోవడం జరిగింది. చెప్పండి, ఈ దీక్ష సంబంధించి ఏంటి? మళ్ళీ ఇప్పుడు 2 తీసుకెళ్లాలి, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళ పరిస్థితి రోజు రోజుకి క్షీణిస్తా ఉంది, దిగజారుతా ఉంది. దీనికి ప్రభుత్వమే ప్రధాన కారణం వహించాలి. 4 రోజులుగా నిరోధక నిరాహార దీక్షలు చేస్తా ఉంటే ఈ ప్రభుత్వం వేతనాల పెంపు మీద ఒక్క జీవో కూడా ఇవ్వడం లేదు, ఎవరు మాట్లాడడం లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 40 రోజులుగా సమ్మె చేస్తా ఉన్నారు, 4 రోజులుగా నిరోధక దీక్షలు చేస్తా ఉంటే ప్రభుత్వం ఏ మాత్రం చోద్యం చూస్తుంది. వేతనాలు ఇప్పటికే దీనికి సంబంధించి అనేక మార్లు చర్చలు కూడా జరిపింది. ఈ చర్చలు ఏమి జరిగింది, మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి? చర్చలు ఇప్పుడు 6 దఫాలుగా చర్చలు జరిగాయి, 11 డిమాండ్లు పెట్టారు. 10 డిమాండ్లు మేము అంగీకరించామని మంత్రుల బృందం చెప్పింది. కానీ అంగన్వాడీ సంఘాలు ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాయి, మాకు వేతనాల పెంపు మీద ప్రభుత్వం జీవో ఇవ్వాలి. మీరు మిగతా 10 డిమాండ్లు అప్రస్తుతమైనవి, కానీ ప్రధానమైన డిమాండ్ వేతనాల పెంపు, గ్రాట్యుటీ అమలు చేయాలి. ఈ రెండింటి మీద ప్రభుత్వం పట్టు వీడడం లేదు. వేతనాలు పెంచడం సాధ్యం కాదన్నారు. 5 దఫాలుగా చర్చల్లో ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేదని చెప్పిన ప్రభుత్వం 6వ దఫా చర్చల్లో మాత్రం మా దగ్గర ఆర్థికంగా పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి, నిధులు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, కానీ మేము 5 ఒకసారి రైట్. ఇది ఏదైతే ఉందో ప్రభుత్వము చర్చలు 6 దఫాలు జరిగినాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా సమస్య పరిష్కరించడానికి చర్యలు చేపట్టాలని చెప్పేసి ఇక్కడ అంగన్వాడీ కూడా చెప్పడం జరుగుతుంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ తిరుమలరావు.